మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించిన మాట విని నీడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు. ఆయన ఆకాశమును గూర్చి మాట్లాడుచున్నారు, భూమిని గూర్చి మాట్లాడుచున్నారు, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతుంటూ ఉన్నారు. మీరు నా మాట సమ్మతిస్తే, నా మాట వింటే, నా మాటకు లోబడి జీవిస్తే మీ జీవితాలను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించేలాగా నేను చేస్తాను. క్షేమకరమైన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఏ అపాయం రాకుండా మిమ్మల్ని కాపాడుతాను. మీరు నా మాట విని ఆ మాట ప్రకారం బ్రతుకుతానని మీరు తీర్మానము చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు సమ్మతించి ఆయనకు లోబడి ఆయన మాట వింటానని తీర్మానము చేసుకొని విశ్వాసముతో జీవిస్తే ఎటువంటి సమస్యలున్న కుటుంబంలో వాటి నుండి ఆయన విడిపిస్తానని ఉదయకాల సమయంలో మాట ఇస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో లోబడతానని, ఆయన మాటకు సమ్మతిస్తానని తీర్మానము చేసుకోగలిగితే దేవుని కార్యాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఎంతో కాలం నుంచి సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యల నుండి విడుదల వస్తుంది. కుటుంబ పరిస్థితులు మెరుగుపరచబడతాయి. బిడ్డల భవిష్యత్తు కొరకు దేవుడు కృపను అనుగ్రహించి వర్ధల చేస్తారు. గనుక దేవుని మాట వినేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్న నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు వినలేదు గనుక వారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. తిరిగి వారి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన మాటకు సమ్మతించారు గనుక దేవుడు వారిని దీవించాడు. మనము కూడా తీర్మానము చేసుకొని మన పాపములు ఒప్పుకొని దేవుని మాటకు లోబడతాను తీర్మానము చేసుకుంటే దేవుడు నిత్యముగా మన పట్ల గొప్ప కార్యములు చేసి మన జీవితాలు రాకడకు సిద్ధపరుస్తారు. ఈ లోకములో ఆశీర్వాదముతో పాటు పరలోకపు రాజ్యపు దీవెన అనుగ్రహిస్తారు. అటువంటి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీ మాట విని ఆ మాటకు లోబడి మేము జీవిస్తే నాయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వచ్చారు. మేము లోబడి నీ సన్నిధిలో జీవిస్తున్నాము నాయన. మమ్మలను కూడా నీ సన్నిధానములు నాయన నిండైన ఆశీర్వాదములతో నింపండి. ప్రతి సమస్యను విడిపించి మేలుతో నింపమని, ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు వారికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.